సౌండ్ చేస్తారు. సౌండ్ మరి ఉదయకాల సమయంలో చేరొచ్చిన సోదరులకి సోదరి మళ్ళీకి పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరమైన నామంలో వందలు తెలియజేయండి. పిల్లలు మరి ముఖ్యంగా మరి గతించిన 2020 సంవత్సరంతో కూడా దేవుడు తన బలమైన బాహుల్లో మనల్ని భద్రపరిచి మనల్ని మన జీవితాన్ని మన కుటుంబాలను ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి మరొక సంవత్సరం అనేది దయకి ధరింపజేసి ఈ రెండో ఆదివారంలో ఇటు విధంగా మనందరూ కూడా కూడుకోవడానికి దీని యొక్క వాక్యం వినడానికి దేవుడు చూపిన కృపను బట్టి మరొకసారి తండ్రి దేవునికి మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అద్భుతమైన పిల్లగా మన పాఠంలోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా గతించిన కాలంలో మనం ఏ పాఠం చెప్పుకున్నా ఒకసారి సోదరులు కూర్చేయండి. సోదరులు లక్కీ లక్కీ మరి క్షయమైపోయా అంటే నాశనం అయిపోయి ఏంటి అంటే మనం నేర్చుకున్నాం ఆహారము, వస్త్రము, భూమి, ఆకాశం, ధనము, బంగారం, ఇవన్నీ కూడా డబ్బు లేనిది ఏమి రాదండి. చివరికి గుక్కడి మంచినీళ్ళు తాగాలన్నా రూపాయి ఉంటే చిల్లర రూపాయి ఉంటే కానీ మంచినీళ్ళు పెడతాం మనకు రాదు. ఏదైనా కానీ ఆహారము కానీ వస్త్రం కానీ భూమి ఆకాశం కానీ ధనం కానీ మన సంపాదించిన ధనం కానీ మన సంపాదించిన బంగారం కానీ ఒకరోజు నాశనం అయిపోతాయి. అయితే అక్షయమైన అంటే ఎప్పటికీ ఎప్పటికీ నశించిపోయింది. అటువంటి ఏర్పాటు ప్రియులారా మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడండి ఉచితంగా. ఎప్పటికీ నాశనం కానివి మన జీవితంలో ఉచితంగా అనుగ్రహించిన గొప్ప దేవునికి ప్రతి క్షణం ప్రతిదినం స్తుతులు స్తోత్రాలు చెల్లించబద్ధమైన మనం. కాబట్టి ఎప్పటికీ నశించిన వాటిని ఏంటంటే ఒకటి దేవుడి గురించి మనం నేర్చుకున్నాం, మనకు అర్థమైపోయిందంటే మన పరిశీలన చేసుకోవాలి. రెండో విషయం ఏంటి యేసుక్రీస్తు యొక్క రక్తం అంటే సంఘం అండి. క్రీస్తు సంఘం ఎప్పటికీ నాశనం అయిపోయే సంఘం క్రీస్తు సంఘం అంటే యేసుక్రీస్తు రక్తం కాచిన కట్టబడిన సంఘం. అదేవిధంగా మూడవది ఏంటంటే ఏంటి ఆత్మీయ అలంకరణ. మనందరూ కూడా చక్కటి డ్రెస్సులు వేసుకుని కొత్త సంవత్సరంలో ఇంకా కొత్తగా ఉన్నాం, ఇంకా పాత పళ్ళు పోలేదు. మొదటైతే పాత కానీ ఈ బట్టలు ముక్కలన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. అయితే ఆత్మకి అలంకరించుకుంటుంది, శరీరానికి బాగా ధరించుకుంటున్నాం కానీ ఆత్మకి ఏ అలంకరణ అనేది చెప్పమైపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు తిరిగేస్తే మనం పాఠంలోకి వెళ్ళాం. తర్వాత నాలుగవది అక్షయమైన దేహం అంటే మహిమ గల దేహం. అక్షయమైన దేహం అంటే అన్ని మహిమ గల దేహం అని అన్నారు.
తర్వాత ఆఖరిది పరలోకం. ఇది నాన్న చెప్పుకున్నది పరలోకం. కొరింథీ రాసిన 2 పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే లేదా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే చేతి పని కాక. తర్వాత దేవుని చేత కట్టబడుతుంది. నిత్యము అంటే ఇంకా నిత్యము నివాసము పరలోకములో మనకు ఉంది. ఇది పరలోకం అండి. కాబట్టి ఈరోజు ఈ పరలోకాన్ని గురించి కొన్ని విషయాలు, ఎందుకంటే ఈ పరలోకం గురించి చెప్పడానికి నాకు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సరిపోదండి. బిషప్ గారికి ఏకంగా 2 నెలలు టైం పట్టిందంట ఒకళ్ళకి దినములు. అంటే పరలోకం సబ్జెక్టు ప్రతిరోజు చెప్తుంటే 2 నెలలు పట్టిందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన అలా నేర్చుకున్నాడు. మేము 2 నెలలు చెప్పేంత స్థాయిలో మీకు ఇంకా నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకుంటూ లెర్నింగ్ లో ఉన్నాం అండి, నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి విశ్వాసి, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ మనం మరణించే వరకు కూడా దీని యొక్క వాక్యం నేర్చుకోవాలండి. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకునే విషయం ఏంటంటే పరలోకం గురించి పౌలు గారు కొద్ది సంఘానికి కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి ఏ మాటలు రాస్తున్నాడంటే, ముఖ్యంగా చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నైనా నిత్యమైనదియు నైనా నివాసము పరలోకమందు మనకున్నదని. అంటే ముఖ్యంగా ఈ సంగతి మనం అడగాలండి, మనం తెలుసుకోవాలి. దేవుని ప్రతి బిడ్డ కూడా దేవుని ఎంతకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకోవాలి. అయితే పిల్లల ముఖ్యంగా ఇప్పుడు ఈ పరలోకం గురించి ఎవరికైనా తెలుసు అంటే మనం ఎవరికి తెలియదండి. పరలోకం గురించి మనం ఎవరికి తెలియదు, కానీ పరలోకం నుంచి వచ్చిన వారు ఒకరు ఉన్నారు. రెండోది, ఆ పరలోకం ఎలా ఉంటుందో దర్శనం ద్వారా చూస్తున్న ఒకరు ఉన్నారు. ఆ పరలోకం నుంచి వచ్చిన వారు ఒకరు ఉన్నారు. అలాగే ఆ పరలోక పట్టణాన్ని దర్శనంలో చూసిన ఒకరు ఉన్నారు. వారి మాటలు కొన్ని మాటలు మనకున్న సమయంలో చెప్తాము. ముఖ్యంగా అసలు పరలోకం నుంచి వచ్చిన వారు ఎవరో ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:37 వచ్చిన ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:37 వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే, పైనుండి వచ్చిన వాడు అందరికీ పైనున్న వాడు, భూమి నుండి వచ్చిన వాడు భూ సంబంధమైన సంగతుల గురించి. అయితే ఇప్పుడు ఈ 2 విషయాలు మనకు అర్థం అవ్వాలంటే అదే అధ్యాయము 13 వచ్చిన ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:13 వచ్చిన ఒకసారి చూసుకుందాం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకం నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడం లేడు. ఈ మాట 2 అంకేసి కింద పుట్టినట్లు ఏం రాసిందంటే పరలోకం నుండి అను మాట విడిచిపెట్టబడి ఉన్నది. అంటే పరలోకంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే మనిషి కుమారుడు అంటే యేసుప్రభువు. అంటే పరలోకం నుంచి వచ్చిన ఆ మనిషి కుమారుడు పరలోకం ఉందని చెప్పారు. అది మనం నమ్ముతున్నాం. కాబట్టి ముఖ్యంగా చాలా మంది రోజు ఎవరైనా చనిపోతే వెంటనే ఫ్లెక్సీ పరలోక పిలుపు,
ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మీకు అర్థం అవ్వలేదు. పరలోకం నుండి వచ్చిన వాడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు అంటే ఎవరు వెళ్ళలేదండి. లేదు. మరి విశ్వాసమైన అబ్రాహాం ఎక్కడున్నాడు అంటే రెస్ట్ ప్లేస్ పరదేశ్. ఒకవేళ ఎవరైనా చనిపోతే, దేవుని బిడ్డలో ఎవరైనా చనిపోతే మనం పెట్టుకోవాల్సిన ఫ్లెక్సీ ఏంటంటే దేవుని పిలుపని పెట్టుకోవాలండి. కాబట్టి ఒకవేళ ఎవరైనా చనిపోతే అలా 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 పెట్టుకుందాం. అయితే యేసుప్రభు వారు పరలోకం వచ్చారు. ఇంకా ఇప్పటి వరకు కూడా ఆ పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరండి. ఒకవేళ పరలోకం చూసాము, పరలోకంలో పరలోకం వెళ్ళాను, పరలోకం చూశానని చెప్పిన వాడు అంత కూడా అబద్ధికులేదు. కాబట్టి ఇప్పుడు యేసులో చెప్పిన మాటలు ఏంటంటే మళ్ళీ మూడొచ్చేమో ఇందాక మాట 37 వచ్చాను. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన వాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తన కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చు. ఆయన సాక్ష్యము ఎవడ అంటే ముఖ్యంగా యేసుప్రభు వారు ఏం చెప్పారు అంటే పరలోకంలో తండ్రి ఉన్నాడు అంటే పరలోకం యొక్క తండ్రిని గురించి బయలుపరిచిన వారు ఎవరంటే యేసుప్రభు వారండి. అదే అధ్యాయము యోహాను సువార్త 1:18 ఒకసారి చూడండి. 1:18 ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచింది. అంటే పరలోకం నుంచి వచ్చిన యేసుప్రభు వారే తండ్రిని బయలుపరిచారు. అంటే మనకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి వచ్చాను, ఆయన ఏం చెప్పండి అది చెప్పడానికి వచ్చాను, ఆయన నన్ను పంపించారు, ఒక ప్రాణాల కేసు పంపించారు, ఆ ప్రాణానికి పట్ల వచ్చాను, ఆయన చెప్పింది చేస్తాను. అంటే పరలోకంలో కన్న వాటిని అంటే చూసిన వాటిని విన్న వాటిని యేసుప్రభు చెప్పడానికి వచ్చారు భూమికి. అయితే పిల్లరా ఈ పరలోకం గురించి అలాగే ఇప్పుడు పరలోక రాజ్యాన్ని దర్శనం ద్వారా చూసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరు యోహాను అండి. ఆ వ్యక్తి యోహాను గారు ఏం చెప్తున్నారు పరలోకం గురించి కొన్ని విషయాలు డీప్గా వెళ్ళడానికి మనకు సమయం లేదు కాబట్టి ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి మనం చూద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వారు ఎక్కడ ఇక్కరము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తున్నాను. అంటే ముఖ్యంగా పిల్లరా మనం ఒక విషయం గ్రహించాలి. బైబిల్లో ఉన్న 65 పుస్తకాలు ఒక ఎత్తండి. 66 పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం చాలా ప్రముఖమైంది. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో పిల్లరా జరిగిపోయిన సంగతులు ఉన్నాయండి, ఇప్పుడు జరుగుతున్న సంగతులు ఉన్నాయి, భవిష్యత్తు సంబంధించి అంటే జరగబోయే సంగతుల గురించి కూడా ఉంది. అంటే పిల్లరా 3 లోకాల గురించి చెప్పబడింది ప్రకటన గ్రంథం. అంటే 3 లోకాలు అంటే పైన పరలోకము, ఇక్కడున్న భూలోకము, కింద పాతాళం గురించి చెప్పబడింది. తర్వాత జరిగిన సంగతి గురించి చెప్పింది, జరిగిన సంగతి గురించి చెప్పింది. ఇంకా మనం చూడలేదు, మనం ఏం లేదు, కానీ జరగబోయే సంగతి గురించి చెప్పడం ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి యోహాను గారు పద్మాస్ దీపంలో పరవశుడై దర్శనం ద్వారా చూస్తున్నాడండి. దర్శనం ద్వారా ఏం చూస్తాడంటే చూడండి 2వ వచనం చదవండి బ్రదరు. వెంటనే నేను ఆత్మవశుడైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి. నేను ముఖ్యంగా ఈ పరలోకంలో ఒక సింహాసనం వేయబడిందండి.
ఆ సింహాసనమునందు ఒకసారి చదువు. ఇది సింహాసనం. బొమ్మలు నాకు సరిగా రాదు కాబట్టి పోల్చుకోండి అంతే. పరలోకంలో ఒక సింహాసనం ఉంది. అంటే యోహాను గారు దర్శనం ద్వారా చూస్తున్నారండి. సింహాసనం ఉంది చూడండి. పరలోకంలో ఒక సింహాసనం ఉంది. సింహాసనం అందు ఒకడు ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకత వలె ప్రకాశించు మేధనసు సింహాసనం ఆవరించుండెను. చూడండి, సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండెను. ఈ సింహాసనం యందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని. ఒకసారి అవుదాం. ముఖ్యంగా ఈ సింహాసనంకి సింహాసనం ఉంది. ఈ సింహాసనకి చుట్టూ 24 మంది పెద్దలు, అంటే 24 సింహాసనాలు ఉన్నాయి. 24 సింహాసనాలు ఉన్నాయండి. అయితే 24 సింహాసనాల మీద 24 మంది పెద్దలు. వీళ్ళ అసలు 24 మంది పెద్దలు ఎవరు అనుకుంటారు అంటే, 24 మంది పెద్దలు ఎవరంటే పిల్లరా, యాకోబుకి 12 మంది కుమారులు ఇచ్చారండి దేవుడు. అయితే 12 మంది కుమారులు 12 గోత్రకథలు. అయితే ఇప్పుడు ఈ 12 మంది కుమారుల్లో 2 కుమారులు తప్పిపోయారండి దేవుళ్ళు. 2 కుమారులు తప్పిపోయారు, 2 కుమారులు యాడ్ అయ్యారు. ఒకసారి ఎవరు తప్పారు, ఎవరు యాడ్ అయ్యారో ఒకసారి అదే గ్రంథం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఒకసారి చూద్దాం. అటు తర్వాత 4 దిక్కుల్లో 4 దేవదూతల నుంచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదైనను గాలి వీచకుండా. అంటే ఇప్పుడు ఇవన్నీ చదవడం అంతే. 3 వచ్చింది చదవండి. 3 వచ్చింది మనం చదవం. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలు యందు ముద్రించి వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనను చేయవద్దని బిగ్గరగా చెప్పు. మరియు ముద్రించిన వారిలో బతిన వారిలో లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలో ముద్రింపడిన వారు 1,40,000 మంది. యోధ అంటే ముఖ్యంగా యోధా గోత్రం రాయబడింది. ఒకసారి రాస్తాను. ఓకే బ్రదర్, యోధా గోత్రం ముద్రింపబడిన 12,000 మంది. ఓకే. రూబేను గోత్రంలో 12,000 మంది. ఓకే. గాదు గోత్రంలో 12,000 మంది. ఓకే. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. సిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్మాకారు గోత్రంలో 12,000 మంది. జబులూను గోత్రంలో 12,000 మంది. యేసోపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. యోసేపు, బెన్యామీను అంటే ఇశ్రాయేలు అంటే 24 మంది పెద్దల్లో 12 మంది చూస్తున్నామండి. 12 మంది చూస్తున్నాం. ఈ 12 మంది యోధా అంటే దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడండి. ఇప్పుడు ఒకసారి ఆదికాండము 34వ అధ్యాయము అసలు యోసేపు పుట్టిన కుమారులు ఒకసారి లిస్ట్ చూద్దామండి. 34, 35, 23 అండి. 35, 23 ఒకసారి చూద్దాం.
యాకోబు కుమారుడు 12. యాకోబు కుమారులు 12 మంది. యాకోబు జ్యేష్ఠ కుమారుడు ఆ. రూబేను. ఒకసారి రూబేను ఉంది, సిమియోను, సిమియోను ఎక్కడ? ఓకే. లేవి, ఓకే. యూదా, యోధా, ఓకే. ఇస్సాకారు, ఇస్సాకారు, ఓకే. జెబులూను, జెబులూను, ఓకే. వీరు లేవియా కుమారుడు. ఉమ్. రాహేలు కుమారుడు యోసేపు, ఉమ్. బెన్యమీను, యోసేపు, బెన్యామీను, దాను, ఉమ్. నఫ్తాలి, ఉమ్. కుమారుడు ఆసేరు, ఉమ్. అబ్రాహాము పరదేశం. ఎవరు మిగిలిపోయారు? మనసు మిగిలిపోయారు. ముఖ్యంగా ప్రియులారా, ఇప్పుడు ఈ మనస్సే కుమారులు దేవుని తప్పారండి. తప్పినప్పుడు అంటే దాను ఎఫ్రాయిము కూడా తప్పవుతారండి. మనసే కుమారులు అలాగే యోసేపు కుమారులు దాంట్లో ఉన్నారు. ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా వివరంగా చెప్తాను. ఇప్పుడు 24 మంది పెద్దల్లో యోసేపు కుమారులు 12 మంది. అంటే 12 మందికి 12 ఏమున్నాయి, ఏమి ఇవ్వబడ్డాయి అంటే సింహాసనం ఇవ్వబడ్డాయి. సింహాసనం. అలాగే యేసుప్రభు వారు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు 12 మంది. 24 మంది పెద్దలు కూడా వారికి ఒక సింహాసనం ఇవ్వబడిందండి. ఒకసారి యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక సంగతి చెప్పారు. ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త పిల్లరా, తన శిష్యుల్ని గూర్చి చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 28 వచ్చిన ఒకసారి చూద్దాం. ఎక్కువ తిరిగించేస్తున్నాను అనుకోకండి. యేసు వార్త ఇట్లను ప్రపంచ పునరుద్ధరణమందు 20 పేజీ అండి. ప్రపంచ పునరుద్ధరణమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వరకు తీర్పు తీర్చారు. అంటే యేసు ప్రభువు వారి నుంచి చెప్పించారండి ఈ 12 మంది గురించి. ప్రపంచ పునరుద్ధరణం అంటే నేను రెండవ రాకడ జరుగుతుంది. రెండవ రాకడలో దేవుడు తీర్పు తీర్చిపోతున్నాడు. ఆ తీర్పు దినంలో నేను సింహాసనంకి వెళ్ళిపోతాను, మీరు కూడా మా పక్క సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేల్ ప్రజలకి తీర్పు తీస్తారు. అంటే ముఖ్యంగా ప్రియులారా, పరలోకంలో జరగబోయేటువంటి ఆ విషయాన్ని యోహాను గారు బాప్తిస్మ దీపంలో ఉండి దర్శనంలో చూశారండి. అయితే పిల్లలు ఇప్పుడు ఈ పరలోకానికి వెళ్ళేవారు ఎవరు? పరలోకానికి వెళ్ళేవారు ఎవరు? ఒకసారి మనం ప్రశ్నించుకుంటే పరలోకానికి వెళ్ళేవారు ఎవరు? వెళ్ళేవారు ఎవరు అంటే మనం చూసినట్లయితే పిల్లరా, ఎక్కడో మాట్లాడబడుతున్నాయండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం అంటే పరలోకానికి వెళ్ళేవారి గురించి దేవుడు మరి యోహాను గారి ద్వారా ముందే చెప్పడం జరిగింది. 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగ నాతో చెప్పాడు. ఒకసారి 10వ వచనం చదువుతాం అనుకున్నాను. ఓకే, 10వ వచనం చదువుతాం. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దం ఎలుగెత్తి చెప్పాను. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవి చుట్టూను నిలబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి
ఆమేన్. యుగయుగములకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతులు గంతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు కొని వీరెవరు ఎక్కడి వచ్చిరని నన్ను అడిగాడు. అంటే పెద్దల్లో ఆ 24 మంది పెద్దల్లో ఒకడు అడిగారండి, ఏంటి తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్నవారు ఎవరు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియదు అనగా అతడు ఇలాగ నాతో చదివించాను. ముఖ్యంగా ఈ పరలోకానికి వెళ్ళేవారు ఎవరంటే చూడండి, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు. ఒకటే మహాశ్రమలు. ఎందుకంటే పిల్లరా, మన గురి ఏంటంటే పరలోకం వెళ్ళడం. పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏ విధమైన శ్రమ పడకుండా, ఏ విధమైన కష్టపడకుండా, ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, కష్టే పది. కష్టం లేదనుకో ఫలితం లేదండి. కాబట్టి కష్టపడాలి. ఆ మాట పిల్లరా అపోస్తలుల గ్రంథంలో పేతురు చెప్పిన మాట ఒకసారి శిష్యులందరితో ఈ మాటను గుర్తు చేసుకుని మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోదాం. అపోస్తలుల కార్యగ్రంథము పిల్లరా అపోస్తలుల కార్యగ్రంథము 14వ అధ్యాయం 21, 22 ఒకసారి మనం చూద్దాం. 22, 14-22 వచ్చిన శిష్యుల మనసును దృఢపరిచి చూడండి, విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారు హెచ్చరించి. అంటే ఈ లోకంలో నిజంగా దేవుని ప్రభు సువార్త కొరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం చూసినట్లయితే ముఖ్యంగా అసలు అయిపోయారండి. కానీ ఈరోజు మనకి ఏదైనా కష్టం ఉంది, ఏ కష్టం లేదండి. కానీ కష్టపడితేనే మన ఫలితం ఉంది. అందుకే ఇప్పుడు యోహాను గారితో ఆ ఒక పెద్ద అయినా ఒకటి చెప్పిన మాట ఏంటంటే, వీరు మహాశ్రమలు వచ్చారు. ఇంకా మళ్ళీ చూద్దాం. మళ్ళీ ప్రకటనలోకి వెళ్ళిపోదాం. ప్రకటనలోకి వెళ్ళిపోతే 7వ అధ్యాయం 14 వచ్చిన వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు చూడండి. తర్వాత 2వది, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలియచేసుకోండి. ముఖ్యంగా గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని తెలియచేసుకోవడం ఏంటండి? యేసుప్రభువు చనిపోయినప్పుడు మనం లేము. మరి ఇప్పుడు మనం ఎలాగా యేసుప్రభు యొక్క రక్తంలో మన వస్త్రాలు కడుక్కొని మనం శుద్ధి చేసుకుంటాం అంటే పిల్లరా, యేసుప్రభు వారు రక్తం కాచి కట్టిన సంఘంలో అదవుతుందండి. దాని అర్థం ఏంటంటే, క్రీస్తు రక్తంలో తమ వస్త్రమును ఉదుక్కుని వాటిని తెలియజేసుకుండ్రి. ఎందుకంటే ప్రభు రక్తం కాచిన సంఘము క్రీస్తు సంఘం. దాంట్లో ఉంటేనే మన వస్త్రాలు అంటే తెల్లబడతాయండి. అంటే వస్త్రాలు తెలియజేసుకోవడం అంటే పరిశుద్ధత. మళ్ళీ పరలోకంలో వస్త్రాలు ఉంటాయా, లేకపోతే జీన్ ప్యాంట్లు ఉంటాయా, లేకపోతే టీషర్ట్లు ఉంటాయని కాదు. ముఖ్యంగా పిల్లలు చాలా మంది ఏమనుకుంటారంటే, పరలోకంలో వీణలు వేయించిన శబ్దం ఉందని చెప్పాడు. కానీ అక్కడ పరలోకంలో వీణలు లేవండి. ఒక ఆయన అన్నాడు, పరలోకంలో కూడా సంగీతం ఉంది, వీళ్ళు ఉన్నాయి, తబలు ఉన్నాయి, డోలకులు ఉన్నాయి, మనం వెళ్ళి డ్యాన్స్ చేయడం అంటున్నాడు. పిల్లగా రక్త మాంసాల్లో పరలోక రాజ్యం దేవుడి రాజ్యం చేరమండి. ఈ రక్తంతో మాంసంతో వెళ్ళమండి. మరి ఇంకెలా డ్యాన్స్ చేస్తాం? ఎంతసేపు కూడా డ్యాన్స్ అని అనుకోకుండా తప్ప ఆత్మీయత ఎలా జీవిద్దాము, అసలు ఆత్మని ఎలా కాపాడుకుందాము, ఆత్మకి ఏం అలంకరించుకుందామని గ్యాస్ లేదు కొంతమంది. ఇంకెంతసేపు డ్యాన్సే. సినిమాలో డ్యాన్సు,
చర్చిలో డ్యాన్స్. కాబట్టి పిల్లల చాలా సీరియస్గా తీసుకోవాలి విషయం. క్రీస్తు రక్తంలో కడగబడి వారి యొక్క వస్త్రాలు తెలుపు చేసిన వారు మాత్రమే వెళ్తారు. అది దేనికి ప్రణాళిక, అనాథ సంకల్పం. కాబట్టి పిల్లలు చూడండి, ఆ మాట చూద్దాం. తెలిపించుకోండి 10వ వచనం. అందుకు వారు చదవదు. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీద ఆకలైనను దాహమైన ఉండదు. సూర్యుడైనను ఏ వడగలైనను వారికి తగలదు. ఏలనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరవై జీవశరముల బొగ్గ ఎత్తుకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందువు చూసి. ముఖ్యంగా పిల్లరా, ఇక్కడ ఉన్నది ఎవరనుకున్నారండి? ఈ సింహాసనం మీద ఉన్నది ఎవరనుకున్నారండి? ప్రభుని యేసుక్రీస్తు వారండి. ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన ఉంటారు. ఆయన ఏం చేస్తాడు చూడండి. వారికి ఇక మీద అంటే పరలోకంలో ప్రవేశించబోతున్న వారికి, ఎందుకంటే ఆకలి ఉండాలంటే శరీరం ఉండాలండి, దాహం ఉండాలంటే ఈ శరీరం ఉండాలి. ఈ శరీరం విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. ఇంకా దాహం ఉండదు, ఆకలి ఉండదు, వెలుగు అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఆయన వెలుగే, యేసుప్రభు వెలుగుండి. కాబట్టి ఆయన వెలుగులో మనం శరీరకాలం ఉండిపోతామండి, యుగయుగంలో ఉండిపోతామండి. అలాంటి జీవితాన్ని పిల్లగా మనకి నీకు నాకు, ఎందుకంటే తృణీకరింపబడిన వారమైన, ఎన్నిక లేని వారమైన మనల్ని దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు దగ్గర చేర్చుకొని రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి ఉచితం మరలా ఈ పరలోకంలో ఆయన దగ్గర కూర్చోవడానికి, ఆయన దగ్గర నిలబడడానికి గొప్ప కార్యం చేస్తున్నాడండి. ఇలాంటి జీవితం మనకి కావాలి. అందుకోసమే మనం నమ్మి ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వస్తున్నాం, ప్రతి గురువారం దేవుని దగ్గరికి వస్తున్నాం, ప్రతి శుక్రవారం కూడా దీని కాఫీ నేర్చుకోవడం వస్తున్నాం. కాబట్టి చూడండి, ఇప్పుడు ఇలాగా ఈ పరలోకంలో సీన్ ఉంది. అయితే చూడండి, ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అప్పుడే తిరిగితే నాన్న ఏం జరుగుతుందో ప్రభు వారు ముందే చెప్పడం జరిగింది. అది కూడా మనం చూసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25-30 నుంచి చదువుకుందాం. 25-30 నుంచి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట గొల్లవాడి మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా. ముఖ్యంగా పిల్లరా, మళ్ళీ ఒకసారి చూడండి. యేసుప్రభు వారు ఇక్కడ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు, కూర్చున్నారు. ఆ రెండవ రాకడ జరిగిన తర్వాత తీర్పు దినంలో సీన్ అనమాట. సమస్త మానవులు అంటే ఈ శరీరం కాదండి, ఆత్మ అందరూ అన్ని కూడా ఆయన ఇంట్లో పోగు చేయబడతాయి. దేవతలు వచ్చి నమ్మని వారిని వేరు చేస్తారు. వేరు చేసి కుడి పక్కన ఒకరిని, ఎడ పక్క కుడి పక్కన ఏమో దేవుని మాట వినేవారిని, ఎడం పక్క దేవుడిని భయం వారిని పెడతారని మేము వింటున్నాం. తర్వాత చూద్దాం 30 దశను. ఓకే, 34. అప్పుడు రాజు అంటే ఏ రాజు? యేసుక్రీస్తు ప్రభు అండి రాజు. ఎందుకంటే చాలా మంది ఇంకా యేసు ప్రభుని రాజుగా రావాలని ప్రార్థన పాడుతుందండి. లేదా ఇప్పుడే 33వ సంవత్సరంలోనే యేసుక్రీస్తు వారు
అంటే యెరూషలేములో క్రీస్తు ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పుడే ఆయన రాజు వచ్చేసారండి. రాజు ఉన్నారు, రాజ్య పరిపాలన చేస్తున్నారండి. ఆయన రాజ్యం కింద మనం ఇదైతే చూస్తున్నాం. కాబట్టి అప్పుడు రాజు అంటే సింహాసనం మీద ఉన్న కూర్చున్న రాజు ఏమన్నాడండి? అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ముఖ్యంగా యేసుప్రభువు వారు ఏమంటారంటే, కుడివైపు ఉన్నవారు అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఎడమవైపు కుడివైపున ఉన్నారు, వీళ్ళు కాదండి. అక్కడ యేసు ఈ సింహాసనం దగ్గర కుడివైపు ఉన్న వారిని ఎడమవైపు వారిని పెడతాడు. ఆ కుడివైపు ఉన్న వారిని చూసి ఏమంటారంటే, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు. ఎందుకంటే యేసుప్రభువు వారు వెత్తు ఒక నిరీక్షణతో కూడిన వాగ్దానం ఇచ్చారండి. అందరు గుర్తుంటూ ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం. వెళ్ళిపోతూ యేసుప్రభువు వారు మనకి అందరికీ కూడా ఒక నిరీక్షణతో కూడిన వాగ్దానం. ఏంటంటే, దేవుని యందు విశ్వాసించున్నారు, నా యందు విశ్వాసించుని మీ కొరకు నా తండ్రి అనేక వాసనలు ఉన్నాయి. లేని వాళ్ళు మీతో చెప్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. ఒకవేళ స్థలం లేకపోతే చెప్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. కానీ మీరేం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. అంటే ఎలంకరణతో మనం సిద్ధపడాలి కాదు. బుద్ధి కన్నా కన్యకి ఏ అలంకరణతో సిద్ధపడ్డారు, అలంకరణ సిద్ధపడాలి. అయితే ఇప్పుడు యేసుప్రభువు వచ్చి 2వ రాకడ జరిగిపోయింది. తిరుపతి నాన్ని ఇక్కడ పోగొట్టాం. మరి మనం కుడివైపు ఉన్నాము, ఎడవైపు ఉన్నాము, అది అప్పుడు తెలుస్తుంది. అయితే ప్రాముఖ్యంగా కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా లోకం పుట్టిన మొదలుకొని. ఎందుకంటే మీరు దేవుడితో నిలబడుతున్నారు. నాకు తెలుసు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. అందుకే యోహాను భక్తులతో ఆ పెద్ద అన్నాడు, వీరు మహాశ్రమలు వచ్చారు. కాబట్టి ఈరోజు మనకి పరలోక కాలంలో ఎన్నో శ్రమలు అనిపించాయండి. ముఖ్యంగా యేసుప్రభువు పుట్టిన కాలంలో రోమా సైనికులు మొదటి శాతంలో క్రైస్తవులు ఎన్ని హింసలు పొందిరండి. నీరో చక్రవర్తి కానీ, టైటస్ చక్రవర్తి కానీ, నా ఫోటోలు మీ ఇంట్లో ఉండాలి, దేవుడు యేసుప్రభువు దేవుడు కాదు, మీకు నేనే దేవుడిని. ఒకవేళ నా ఫోటో లేకపోతే మిమ్మల్ని దేశ బహిష్కరణ చేస్తాను, మీ ఆస్తిని తీసుకుంటానంటే చాలా మంది అలా తీసుకుంటానండి. వాళ్ళు మా దేవుడే నిజమైన దేవుడు, మీరు ఒక రాజు అంతే, మా ఫోటో మా ఇంట్లో మీ ఫోటో ఉండదు అని నిలబడ్డారు. అనేక శ్రమలు అనుభవించారు మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులు. అలా విధంగా మనం కూడా ఒకవేళ మనకి ఇప్పుడు శ్రమలు లేవు, ఒకవేళ రాబోయే రోజులు శ్రమలు వస్తాయి, వచ్చినా కానీ మనం నిలబడాలి. ఎందుకంటే పిల్లరా 20 సంవత్సరాల నుంచి క్రిస్టియన్లు పరిశీలన నిలబడ్డానంటే మీ అందరి ప్రార్థన. ఎందుకంటే సత్యం నిలబడడం అనేది అది ఈజీ పదండి. ఒక సేవకుడు ఒకరు వచ్చి డ్రమ్ పట్టుకుని వచ్చి ఒక ఇంటికాడ కూర్చొని డ్రమ్ కొడితే 10 మంది వస్తారండి. మొదటి 10 మంది వస్తారు, 2 రోజు 20 మంది వస్తారు, 3 రోజు 6 రోజులు తిరణాలకి 100 మంది అయిపోతారు. కానీ ఇక్కడ కూర్చోబెట్టి సత్యం చెప్పాలి. అప్పటికే ఈ సమాజంలో అబద్ధ బోధల చేత మిమ్మల్ని ఎన్నోసార్లు ఎన్నో రోజులు వృధాసనాలు చేసి ఇంటికి వచ్చి మీరు అడిగిన ప్రశ్నలు కదా సమాధానం చెప్పి క్రిస్తంగమే నిజమైన సంఘమని బోధించి మనందరం కష్టపడ్డాం. కాబట్టి ఈరోజు ఈ సంఘం నిలబడిందండి. కాబట్టి పిల్లగా క్రిస్తంగా నిలబడాలంటే అంత ఈజీ కాదండి. పట్టుదల ఉండాలి, దేని సేవ చేయాలంటే ఒక కృష్ణ ఉండాలి, అనేకమైన కష్టాలు. ఎందుకంటే ఈరోజు కూడా అప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. మీకు ఎలా ఉంటారో నాకు కూడా కుటుంబం ఉంది. మీకు ఎలా బిడ్డలు ఉంటారు, బిడ్డలు చదువుకోవాలి, మంచి చదువుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తిరిగి తినాలి. మీకున్నట్టే నాకు ఉంటుంది. కానీ నా అప్పుల సమస్యలు, నా బాధల సమస్యలు, కొన్ని కోరికలు మనం నడుచుకుంటాం. కాబట్టి ఈరోజు దేవుడు నిలబెట్టాడండి మనందరి చేత. ఒకప్పుడు యవనస్తులు ఎవరో ఉండేవారు కాదు,
ఇప్పుడు అనేక మంది యవనస్తులు, అలాగే మాకు సేవ చేయడానికి కూడా సోదరులు శాంసన్ గారు, చంద్రశేఖర్ గారు, ఇంకా అనేక మంది తయారవ్వాలి. అనేక మంది, ఎందుకంటే నేను ఒక్కనే కాదు, అనేక మంది తయారు చేయాలని ఉద్దేశం. అలా చేస్తున్నాం, సంఘం అలా చేస్తుందండి. కాబట్టి ముఖ్యంగా చదివేద్దాం 35 వచనం. అంటే 34 వచనం, తండ్రి చేత ఆశించబడిన వాళ్ళారా లోకం పుట్టిన వాళ్ళని మీ కొరకు సిద్ధపడి రాజ్యం స్వాతంత్రుకోండి అని చెప్పినప్పుడు, ఇప్పుడు 35 వచనం చూడండి. నేను ఆకలి కొంటని మీరు నాకు భోజనం పెట్టింది, దెబ్బకొంటని నాకు రామి ఇచ్చింది, పరదేశం ఏంటని నన్ను చేర్చుకుంటుంది, దిగంబర ఏంటని నాకు బట్టలు ఇచ్చింది, రోగిన ఏంటని నన్ను చూడవచ్చుది, శాసన ఉంటని నా ఎంతకు వద్దు వచ్చారని చెప్పారు. అంటే ఇప్పుడు ఇలా కుడివైపు ఉన్న వాళ్ళు చూసి ఈ మాటలని చెప్తారు ప్రభు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారండి. ప్రభువా, నీవు ఇప్పుడు మా ఇంటికి వచ్చావు, నీకెప్పుడు అన్నం ఇచ్చాము, అన్నం పెట్టాము, నీళ్ళు ఇచ్చాము, బట్టలు ఇచ్చాము అని అడిగినప్పటికీ ఆశ్చర్యపోయి అడిగినప్పటికీ ఆయన ఏమన్నారంటే చూడండి 37 వచనం. ఓకే 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 39 40 అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని ముఖ్యంగా చెప్పు. అంటే మనమేమో మన జీవితంలో ఎలా ఉంటామంటే, మనకంటే పై స్థాయి వాళ్ళకి మనం ఏం చేసినాం, లేదా మనకున్న సమానమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి, కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయం. కొంతమంది చేస్తారు అది. ఇప్పుడు అందరూ ఏం చేయాలని కాదు, కొంతమంది చేయడానికి ఇష్టపడతారు. అంటే పిల్లలు ముఖ్యంగా ఎప్పుడైతే మనం మన దేవునిలో జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నిన్ను వాళ్ళని పరువు వాళ్ళని ప్రేమించిన మాట మన హృదయంలో అంటుకట్టబడాలండి. అప్పుడు మాత్రమే చేయగలం. అంటే వాళ్ళు నేను కుడివైపు ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నాను, ప్రభు ఎప్పుడు వచ్చావు, ఇవన్నీ ఎప్పుడు చేసావంటే, ఈయన అల్పమైన ఈయన సహోదరులు మీరు ఒకళ్ళు చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. కానీ ఎడవైపును కూడా ఉన్నారు. ఈ ఎడవైపున్న వారు కూడా అలా చెప్పాడండి యేసుప్రభు. నేను ఆకలి కొట్టుని మీరు ఆహారం పెట్టలేదు. అయితే వాళ్ళు ఏమన్నారంటే చూడండి 44 అంటే ఎడవైపు ఉన్న వాళ్ళు ఇంకా వివరించడానికి సమయం లేదు. అందుకు వారు, ప్రభువా, మేము ఎప్పుడు నీ ఆకలి కొని ఇంటుడైనను, దప్పుకుండా ఇంటుడైనను, పరదేశం ఉంటుడైనను, దిగంబర ఇంటుడైనను, రోగు ఇంటుడైనను, సరసల ఉంటుడైనను చూసి నీకు ఉపసారం చేయకపోతుందని ఆయన అడిగారు. అంటే అడిగేది అంటే ఇంకా అడగలేదండి, తీర్థంలో అడుగుతారు అనమాట. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదు. ముఖ్యంగా పిల్లగా పేదలకి సహాయం చేసేవాడు యెహోవా కప్పిచ్చేవాడు అంటండి. పేదల గురించి ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. కానీ పేదలు అంటే పంపు. ఇప్పుడు మారేదండి, చాలా మంది పేదలకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, పేదలకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలా ఇంకా మనం ఇంకా పేదలకి ఇంకా పడిపిల్లలు ఉండండి, వాళ్ళకి మనందరూ కూడా సంఘంలో ప్రతి ఒక్కరు కొని ప్రతి ఒక్కరు చీర కొని ఒకరోజు ఆటో వేసుకుని రోడ్డుకి వెళ్ళిపోతుందండి. నాగులు, జగన్పేట, రాజులు, తదితర ప్రాంతాలు వెళ్ళిపోతున్నాం. రోడ్డు పక్కన చాలా మంది పేదలు ఉన్నారు, అన్నం లేకుండా పడి ఉన్నారు. వాళ్ళకి నిజమైన సేవా జీవితం ఏంటంటే, మనం కొత్త సంవత్సరంలో తట్టిపోసినట్టు మీరు సేలు పంచుకోవడం, 1వ తారీఖు మాకు బట్టలు, ఇవన్నీ కూడా దేవుడు పెద్ద దర్శించడండి. వాళ్ళు అనుకోకండి ఇప్పుడు మేము కష్టపడుకుంటే ఇలాగంటారని అనుకోకండి. ఇది మనం చేసుకున్నాం, అది దేవుని గొప్ప ఏం కాదు. మనం ఇప్పుడు చాలామంది పేదోళ్ళకి చెల్లిస్తున్నారండి, పేదోళ్ళకి ప్రేమించి చెల్లిస్తున్నారు. వారు దేవుని చేత ప్రశ్నించబడతారు. అదేవిధంగా మనం కూడా రాబోయే దినాల్లో మనందరూ కూడా నీకు ఇష్టం, నీ శాతం నీ వైద్యుడికి ఇవ్వగలవా, 10 మందికి ఇవ్వగలవా, ప్రతి ఒక్కరు పోగేసి అందరు కలిసి అందరూ ఒకవేళ వ్యాన్ సరిపోదు అనుకోండి, బస్సు పెట్టుకుందాం. మళ్ళీ ఇదే ఆశ్చర్యమే. అటు విధంగా మనం సేవ చేయలేము. నిరుపేదలు ఉన్నారండి,
నిజంగా నిరుపేదలకి మనం చేస్తే, బట్టలు ఇస్తే, ఆహారం పెడితే, ఒక పూట భోజనం పెడితే, అప్పుడు పిల్లరా మనం యేసుప్రభు దగ్గర కుడివైపు ఉన్న వారు జాగ్రత్తలు ఉంటారండి. కుడివైపు ఉన్న వారు జాగ్రత్తలు ఉంటాం. అస్తమానం మీకు మీకు నేను పెడతాను, నాకు మీరు పెడతాను, ఏముంటుందండి? ఏం ఉపయోగం ఉండదు. కానీ మనకంటే పేదలు వారికి ఆహారం పెట్టాలి, అన్నం పెట్టాలి, బట్టలు ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా మన భక్తి జీవితం నేర్చుకోనండి. అల్పులైన వారికి చాలా మంది చేయరండి. మేమే చాలా కష్టపడి, మేము ఎక్కడి నుంచి వచ్చామో మీకు తెలుసు కదా. అంటే మనందరూ కూడా ఇప్పుడు బేతశైలి ఉన్నాం. ఒక 30 సంవత్సరాల కింద బేతశైలి ఉన్నాం, ఇప్పుడు గొప్ప శైలి ఉన్నాం. ఇప్పుడు ఈ గొప్ప స్థాయి చేసింది ఎవరు అనుకుంటున్నాం? దేవుడే. కానీ చాలా మంది దేవుని పక్కన పెట్టి, నేను తెలివైన దాన్ని కాబట్టి, నేను సముద్రం దాన్ని గల్ఫ్ వెళ్ళాను కాబట్టి, అమెరికా వెళ్ళాను కాబట్టి వద్దండి. ఎప్పుడైతే అహము అనేది నీకు వచ్చిందో అప్పుడే నీ యొక్క భక్తి చేతి పతనం అయిపోద్ది. ఇస్రాయేల్ ఇస్రాయేల్ ప్రజలు అలాగా అనుకున్నారండి. నా బలము, నా బలము, నా బాహుబలము, నా జ్ఞానం ఇప్పుడు కూడా అలా అనుకోకపోతుంది. కాబట్టి పిల్లగా పరలోకం అనేది మన గురండి. పరలోకం అనేది ప్రతి ఒక్కరి గురే. దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని ఏదో తిన్నాన్న ఆ పరలోకం చేతనం కొరకు మా ప్రయత్నం అండి. ఈ ప్రయత్నాల్లో ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో ఆప్తలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఇట్లు ఉంటాయి. అన్నీ కూడా దాటుకుని మనం పైకి వెళ్ళాలండి. అలా పైకి వెళ్తేనే కానీ మనం ఆ గమ్యాన్ని చేరుకోలేము. నిజంగా పిల్లరా అతని భాగ్యం. ఇప్పుడు ఒక మాట చూద్దాం. 46 వచనం, 25-46 మీతో చెప్తున్నాను అనే వద్దు. 46 వచనం, మత్తయి సువార్త 25-46 వచనం. వీరు అంటే ఏ వీరు? కుడి పక్కన ఉన్న వారేమో నిత్య జీవమునకును, వీరు నిత్య శిక్షకును. ఆ కుడి పక్కన ఉన్న వారేమో, ఎడ పక్కన ఉన్న వారేమో నిత్య శిక్ష, కుడివైపు ఉన్న వారు నిత్య జీవనం పోదురు. అంటే ఎడమవైపు ఉన్న వారేమో ఇంకా నిత్య శిక్ష, ఇంకా అగ్ని ఆర్తో పురుగు సాగు. అంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ కీర్తనం అయిన తర్వాత కుడివైపున ఉన్న వారికి ఏమో నిత్యం, అంటే ఇంకా దేవునితో దేవతతో ఇంకా అలా ఉంటుందండి. కోట్లాది అసలు లెక్కించలేని సంవత్సరాలు పిల్లలు, లెక్కించలేని సంవత్సరాలు మనకి దేవుడు అనుగ్రహించబోతున్నాడు ప్రభు ద్వారా. అయితే ఎక్కడున్న వారికి నిత్య శిక్ష, ఇంకా నరకం, అప్పుడు ప్రతిరోజు కాలిపోవటమే. కాబట్టి దేంట్లోకి వెళ్తామో నీ ఇష్టం. నీ ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. అగ్ని మార్గాలు ఏంటి? ఇరుకు మార్గం, విశాలమైన మార్గం. కానీ చాలా ఈ జనులంతా కూడా విశాల మార్గం ఎంచుకున్నారు పిల్లగా. కానీ నేను ఇరుకు మార్గం ఎంచుకున్నాను. ఇరుకు మార్గం ఎంచుకొని ఈరోజు దేవుని దయ వల్ల, దేవుని కోపదల వల్ల ఇంతటి ఆత్మల్ని, సోదరులు కానీ, సోదరులు కానీ, పిల్లలు, పెద్దలు కానీ ఇవి అనుగ్రహించబడ్డాను. ఈ కష్టం ఇప్పుడు ఈ పనిలో నా కష్టం ఏమీ లేదంటారా? మీ కష్టం లేదంటారంటే కష్టం ఉంది, కానీ నేను కష్టపడ్డాను చెప్పడానికి అర్హత లేదు. నేను పనిచేసాను అంతే. నేను పనిచేశాను, మీరు పనిచేశారు. మనందరం కూడా మనం పని చేస్తే వృద్ధి కలిగి కూడా దేవుడే. పిల్లరా ఇలాంటి రోజు కొరకు 20 సంవత్సరాలు పట్టిందండి. ఈ రోజు ఈ సత్యత నిండడానికి 20 సంవత్సరాలు పట్టిందండి. ఎంత పని చేసారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గోడ ఉండదు. అంటే గోడకి తీసేద్దరని అనుకోండి. ఈ గోడ తీసి ఇంకా అప్పుడు పెరుగుతుంది చచ్చి. అలా కూడా ఉంటుంది. అందుకే బాప్తిసం ఇచ్చే ట్యాంకు పక్కన కడతామండి. చర్చికి వెనకెళ్ళా కూడా ఏ ఇబ్బంది లేకుండా అలా కడతాం. ఎందుకంటే ఒక మాట చెప్పి మనం ముగించుకున్నాం. మా చిన్నాన్న గారు, దైవదైన గారు కోరిక ఏంటంటే ఎప్పటికైనా మా స్థలంలో
ప్రభు కొరకు నిజమైన సంఘాన్ని కట్టాలి అనేది నేను చిన్నతనంలో ఉండేవాడిని. మా చిన్నాన్న గారు ఊరొత్తి ఆయన ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేదండి. బద్దే మాధవరావు గారు నాన్నగారు కానీ, అలాగే తలపట్ల వెరీ గారు, వాళ్ళందరూ ఫ్రెండ్సే. అందరూ వెళ్ళిపోయి ఏం మాట్లాడాడంటే నేను కూడా వెళ్ళిపోయానండి. యేసు ప్రభు చెప్పాడండి ప్రభు. అప్పటికి అసలు ప్రభు ఎవరు నమ్మూరు కాదు. ప్రభు నమ్ముకోండి, నేను కూడా నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకోండి అని చెప్పారండి. కాబట్టి మా చిన్నాన్న గారి కోరిక నా ద్వారా దేవుడు ఇక్కడ అని బట్టి మాకు సంతోషం. కాబట్టి మనందరం కూడా ఒకరోజు ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాం. అంటే పరలోకం గురించి చిన్న విషయం చెప్పానండి. చిన్నది పరలోకం గురించి చాలా పెద్దపాటు ఉంది. కాబట్టి అంటే కొంచెం ముఖ్యమైన విషయాలు మనకున్న సమయంలో. కాబట్టి మరి ప్రియులైన మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు అంటే బైబిల్ అని చెప్తాం. ఎలాగో తీసుకోకండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మళ్ళీ చదువుకోండి. ఈరోజు మెసేజ్ కూడా దేని వాక్యం కూడా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అది చూసుకోండి. ఈ రోజు వాక్యం కూడా అది పెట్టడం జరిగింది. నువ్వు దేవుని మందిరం అంటే ఎలకం అనుకోకండి. చాలామంది ఏమనుకున్నారంటే ఎలకం ఏకశకంగా మనోడే చెప్తాం కాబట్టి మనం పర్వాలేదని అనుకుంటారండి. ముగింపు ప్రార్థన అయ్యే వరకు, బయటికి వెళ్ళేంత వరకు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలండి. ఏమనుకుంటున్నారు? ఎందుకంటే మన ఆలోచనలు వేరు, దీనికి ఆలోచన వేరండి. ఒకవేళ మీరు అందరితో మీరు తిరుగుతున్న బయట వాళ్ళకి కనపడతాయి. బయట వాళ్ళకి అందరూ పోగేసి భాషగా తిట్టేస్తున్నారు అనుకుంటారు. అలా ఉండకూడదండి. మనం ఒకరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. కాబట్టి ప్రియులుగా మరి సమయంలో మరి ఎంతవరకు ఓపికగా ఉన్నాం, ఎంత తీసుకొచ్చుకున్నాము నేను కొందరు తెలుసుకుంటే మాటలు ముగిస్తున్నాను. మరి సమయంలో మనం ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయి, వాక్యం అయిపోయింది. కానీ ఆరాధనలో 4వ ముఖ్యం ఏంటంటే ప్రభురోజు భోజన కార్యక్రమాన్ని మన మధ్య సోదరులు శ్యామచంద్ర గారు నడిపించారు. ప్రభుత్వంతో కోరుతూ వారికి సమయిస్తున్నానండి. మరింతవరకు దేవదాసుల ద్వారా చక్కటి వర్తమానం